గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశః సర్గః. సమర్థో నాస్మి తే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం చాభిధాస్యామి యస్తే యుద్ధం ప్రదాస్యతి. దుందుబి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. తన యొక్క బలగర్వము వరగర్వము దీని చేత సముద్రునితో యుద్ధం చేయాలి అని వెళ్ళాడు. సముద్రుని యుద్ధానికి రమ్మన్నాడు. సముద్రుడు కూడా లేచి ఆ దుందుబితో ధర్మాత్ముడైనటువంటి వాడు గనక బలం లేనటువంటి వాడు కాదు, బలం కలిగినా ఎలా వ్యవహరించాలో తాను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అలా సముద్రుడు తాను ఆ దుందుబితో రాక్షసంతో ఈ విధంగా అంటున్నాడు. యుద్ధ విశారద అని వాడిని సంబోధన చేశాడు. ఎందుకంటే వాడికి యుద్ధం చేయాలని కోరిక, ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలి. కాబట్టి అలా యుద్ధం చేసేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు గనక యుద్ధంలో నైపుణ్యం ఉన్నటువంటి వాడా, సమర్థుడైనటువంటి వాడా అని వాడిని సంబోధిస్తూ వరగర్వంతో విరవీగుతూ ఉన్నాడు. కనుక యుద్ధం చేయాలనే కోరిక ఉంది కనుక వాడిని సంబోధన చేసి తే యుద్ధం దాతుం సమర్థః నాస్మి, నీతో యుద్ధం చేయడానికి నాకంత సామర్థ్యం లేదయ్యా, నేను సమర్థుణ్ణి కాదు అని అన్నాడు. మరి ఆయనకి సామర్థ్యం లేదా అంటే సామర్థ్యం ఉంది, కానీ వాడితో యుద్ధం చేయడం అనేటటువంటిది అవివేకం అవుతుంది. కనుక ఆ సమున్నతమైనటువంటి తరంగాలతో అల్లకల్లోలంగా ఉంటాను, నేను ఒక స్థిరంగా ఉండను, కనుక నాకు నీతో యుద్ధం చేసేటటువంటి ధైర్యం లేదయ్యా అని చెప్పి తనకు తగిన సామర్థ్యం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తనకు సామర్థ్యం లేక కాదు, అహంకారపూరితుడైనటువంటి ఆ రాక్షసునితో యుద్ధం అనేటటువంటిది వివేకం కాదు. ఎందుకంటే ఆయన యొక్క అహంకారమే అతన్ని పతనం చేస్తుంది. ఎవరైనా ఇంత విపరీతమైనటువంటి అహంకారంతో ఉంటే ఇక్కడ సముద్రుడు తర్వాత ఒక ఉదాహరణ చెబుతారు, వారు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి మనం కూడా. అంటే వాడి యొక్క అహంకారం ఎలా ఉందో అలాంటి అహంకారం ఉన్న వాడి వైపుకే వాడిని పంపించాలి. కనుక ఆ విధంగా ఆలోచన చేసినటువంటి సముద్రుడు అతని యొక్క అహంకారం అంటే తనకి కాలమే గుణపాఠం నేర్పుతుంది, మృత్యువు చేత ప్రేరేపించబడినటువంటి వాడు కనుక వాడికి తప్పకుండా మరణం నిశ్చయం అవుతుందని చెప్పి సముద్రుడు అంటున్నాడు. యహతే యుద్ధం ప్రయచ్చతి అభిదాస్యామి శ్రూయతాం, నేను సమర్థుడిని కాను, నేను నీతో యుద్ధం చేయలేను, కానీ నీతో ఎవడు యుద్ధం చేయగలడో, నీతో సమానంగా బలం ఉన్నటువంటి వాడు ఎవడో వాడిని చెబుతాను, అక్కడికి వెళ్ళు, వాడితో యుద్ధం చెయ్యని అన్నాడు. అంటే వాడికి ఎవడో ఒకడు యుద్ధం చేయడానికి కావాలి, వాడు యుద్ధం చేయాలనే కోరికతో ఉన్నాడు కనుక ఆ యుద్ధకాంక్షతో ఉన్నటువంటి వాడికి ఎవడో ఒకడిని చూపిస్తే వాడి వైపు వెళ్ళిపోతాడు. కనుక సముద్రుడు అన్నాడు, నాకంత సామర్థ్యం లేదయ్యా, నీతో యుద్ధం చేయగలిగేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని చెబుతూ ఆయన ఇలా అంటూ ఉన్నాడు. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకరస్వశురో నామ్నా హిమవానితి విశ్రుతః. సముద్రుడు ఏం చేశాడంటే హిమవంతుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. హిమవంతుడు ఎవరయ్యా అనంటే పరం తపస్వి శరణం శంకర స్వశుర అని ఆయన యొక్క విశేషణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. చాలా గొప్పవాడు హిమవంతుడు. అలాగే ఆయన ఎటువంటి వాడు, తపస్వి శరణం, తాపసులందరూ కూడా ఆ హిమవత్ పర్వతముల మీద గొప్ప తపస్సులు చేసుకుంటూ ఉంటాడు కనుక తపస్సు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు, వారికి ఆశ్రయాన్ని కలిగించేటటువంటి వాడు. అలా హిమాలయాలు తాపసులకు నిలయము అని అన్నారు. అది నిలయం అవడం చేత, ఎందుకు హిమాలయాలు తాపసులకు నిలయమయ్యా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణము, అలాగే ఏకాంతమైనటువంటి వాతావరణము కనుక చాలామంది మహర్షులు ఆ హిమాలయాలను ఆశ్రయించి హిమాలయాల్లో వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. మహాకవి కాళిదాసు కుమార సంభవ మహాకావ్యంలో మొదలు పెట్టడమే అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మ హిమాలయో నామ నఘాదిరాజ అని అంటాడు. అంటే అందులో
ఉన్నతమైనటువంటి ఆ పర్వతరాజు యొక్క గొప్పతనం ఔన్నత్యం ఏమిటో మనకు చక్కగా తెలుస్తుంది. ఆయన ఎటువంటి వాడయ్యా అంటే దేవతాత్మ అని అన్నాడు. దేవతలకు నిలయమైనటువంటి వాడు, తాపసులకు నిలయమైనటువంటి వాడు. మరి ఎంత ప్రశాంతము, ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడైతే ఆ హిమవంతుడు అంతటి గొప్పటి పదాన్ని తాను పొందుతాడు, అంత గొప్ప శ్రేష్టమైనటువంటి పదవిని తాను పొందగలుగుతాడు. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు దేవతాత్మ, దేవతలకు నిలయమైనటువంటి వాడయ్యా హిమవంతుడు అని చెప్పి అక్కడ నగాధిరాజ, ఆయన పర్వతరాజు, పర్వతములన్నింటికీ కూడా శ్రేష్టమైనటువంటి వాడు, గొప్ప ఉన్నతమైనటువంటి శిఖరాలు కలిగినటువంటి వాడు, గంభీరమైనటువంటి వాడు, అలాంటి ధైర్యము స్థైర్యము కలిగినటువంటి వాడు హిమవంతుడు. అటువంటి హిమవంతుడు అనేటటువంటి వాడు శంకర శ్వశుర, ఆయన శివునికి మామగారయ్యా అని అన్నాడు. దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవి తాను దక్షుని యజ్ఞంలో తన యొక్క దేహాన్ని యోగాగ్నిలో త్యజించింది. అలా ఆమె యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన తరువాత హిమవంతుని కుమార్తెగా జన్మించి ఘోరమైనటువంటి తపస్సు ఆచరించి ఆ తపస్ప్రభావం చేత మహేశ్వరుని శంకరుణ్ణి పతిగా పొందింది కనుక ఇక్కడ హిమవంతుడు శంకరునికి మామగారయ్యారు. అలా గొప్పదైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడయ్యా హిమవంతుడు. కనుక నీవు హిమవానితి నామ్నా విశ్రుత, ఎక్కడ ఉంటాడు? మహారణ్యే, మహారణ్యముల మధ్యలో ఎక్కడో ఉంటాడు. ఆయన గొప్ప పర్వతాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి గొప్ప శ్రేష్టమైనటువంటి హిమవంతుడు అనేటటువంటి ప్రసిద్ధమైన పర్వతరాజు ఉన్నాడు. ఆ పర్వతరాజు దగ్గరికి వెళ్ళు. గుహా ప్రస్రవణోపేత బహుకందర నిర్జర ససమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. ఆ యొక్క పర్వతాలు ఎలా ఉన్నాయి హిమవత్ పర్వతాలు అని అంటే గుహా ప్రస్రవణోపేత, పెద్ద పెద్ద గుహలన్నీ బిలములు ఉన్నాయట. అలాగే సెలయేళ్లతో కూడినటువంటి వాడు బహుకందర నిర్జర, అనేకమైనటువంటి గుహలన్నీ కూడా ఉన్నాయి. అలా గొప్ప గుహలు కలిగి జల ప్రవాహాలు కలిగి ఉన్నతమైనటువంటి శిఖరాలు కలిగి సహ సమర్థ, ఆయన గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు. అతులాం ప్రీతిం కర్తుం ఆహవేతవ, నీకు సాటి లేనటువంటి యుద్ధ సంతోషాన్ని ఇస్తాడు. నాకంత సామర్థ్యం లేదు, నేను నీతో యుద్ధం చేయలేను, కాబట్టి నీవు ఆ హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళు, హిమవంతునితో యుద్ధం చేయి, ఆయన గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక నీకు గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అని అన్నాడు. అది కూడా ఉత్తర దిక్కున మహారణ్యముల మధ్యలో ఆ పర్వతరాజు ఉన్నాడు. గొప్ప సెలయేళ్లన్నీ ఉన్నాయి, మునులందరికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు. అలాంటి వాడు నీకు యుద్ధానందాన్ని ఇవ్వగలగుడు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యాలనే కాంక్షతో ఉన్నావు, నీకు యుద్ధం కావాలి అంటే వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా అని అన్నాడు. అలా సముద్రుడు దుందుబుతో అన్నాడు. అనగానే తంభీత ఇతి విజ్ఞాయ సముద్రమసురోత్తమ హిమవద్వనమాగచ్చత్ శరశ్చాపాదివచ్యుత. ఇక్కడ ఎప్పుడైతే సముద్రుడు తనకు సామర్థ్యం లేదో హిమవంతుడి దగ్గరికి వెళ్ళమన్నాడో వెంటనే వెళ్ళిపోయాడట. ఎలా వెళ్ళాడయ్యా ఆయన అంటే చాపాత్ చ్యుత శర ఇవ. చాపము అంటే బాణం, ఈ యొక్క ధనుస్సు నుంచి వెలువడినటువంటి బాణం అంటే చాపాత్ శరహ. చాపహ అంటే ధనుస్సు, శరహ అంటే బాణం. చాపాత్ ముక్త శరహ, బాణము ఆ ధనస్సు నుంచి విడువబడితే ఎంత వేగంగా వెళ్ళిపోతుందో, ఇక్కడ నాకు సామర్థ్యం లేదు నువ్వు అక్కడికి వెళ్ళు అన్న వెంటనే ఆ ధనస్సు నుంచి విడిచిన బాణం ఎంత వేగంగా వెళ్తుందో అలా వెళ్ళిపోయాడు దుందుబి. వెళ్ళిపోవడానికి ముందర వాడనుకున్నాడు అసురోత్తమ దుందుబిహి, అంటే వాడు రాక్షస శ్రేష్ఠుడు, విపరీతమైన రాక్షస ప్రవృత్తి కనుక రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఆ దుందుబి తం సముద్రం భీత ఇది విజ్ఞాయ, తన ఆకారాన్ని, తన బలాన్ని, తన ధైర్యాన్ని, తన యొక్క వరాలను చూసి సముద్రుడు భయపడ్డాడు అని అనుకున్నాడట. అలా సముద్రుడు భయపడ్డాడు అని అనుకొని సామర్థ్యం లేనటువంటి వాడు, అందుకే నన్ను హిమవంతుడి దగ్గరికి వెళ్ళమన్నాడు అని అన్నాడు. ఈయన సామర్థ్యం లేక చెప్పలా, అలా వాడితో యుద్ధం చేయడం వల్ల సమయము అలాగే తన యొక్క పరాక్రమము, ధర్మాత్ముడైనటువంటి వాడు కనుక సముద్రుడు అహంకారంతో ఉన్నటువంటి వాడితో యుద్ధం చేయడం అవివేకమవుతుంది కనుక ఆలోచించి సముద్రుని హిమవంతుడి దగ్గరికి పంపించాడు. అలా హిమవంతుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ మాటలు వినగానే చాపాచ్యుత, విడిచినటువంటి బాణం వలె వెళ్ళిపోయాడు. హిమవద్వనం ఆగచ్చత్, హిమవత్ పర్వతానికి చేరిపోయాడు. అంటే ఇక యుద్ధం లేదు, మరి ఇంకో బలవంతుడు దొరికాడు, ఆ బలవంతుడిని యుద్ధానికి పిలవాలి, కాబట్టి అతనితో యుద్ధం చేయడం కోసం ఇక్కడికి వెళ్ళిపోయాడు. బలగర్వంతో విర్రవీగుతున్నాడు కనుక వెళ్ళి తతస్తస్య గిరేశ్వేతాః గజేంద్ర విపులాశిలాః చిక్షేప బహుదా భూమౌ దుందుభిర్విననాదచ.
మరి వెళ్ళిన వాడు తాను వచ్చాడనే విషయం చెప్పాలి కదా. తాను వచ్చాడనే విషయం చెబితేనే అవతల వాడు యుద్ధానికి వస్తాడు. మరి ఎలా చెబుతాడు? రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు గనక తతః తస్య గిరేహే శ్వేతాః గజేంద్ర విపులాశిలాః బహుదా భూమౌ చిక్షేప. వెళ్ళినవాడు ఊరుకో ఉండకుండగా ఆ హిమవంతుడి యుద్ధానికి పిలవాలి కాబట్టి అక్కడంతా కూడా అలజడి సృష్టిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యానంటే, ఆ పర్వతం మీద గొప్ప గొప్ప శిఖరాలు ఉన్నాయి. తెల్లని ఏనుగు ఎలా అయితే ఉంటాయో అంతటి ఆకారంలో గొప్ప గొప్ప శిఖరాలు ఉన్నాయి ఆ పర్వతంలో. అలాంటి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ శిఖరాలన్నింటినీ కూడా తన యొక్క బలం చేత వాటిని పడగొట్టి నేల మీద అక్కడక్కడ విసిరేస్తూ ఉన్నాడట. మరి ఆ పర్వతం అంత గొప్పగా ఉంది, శ్రేష్టమైనటువంటి పర్వతం కదా. తన యొక్క రాక్షస ప్రవృత్తి అలా ఉంది. మరి రాక్షస లక్షణాలు కలిగినటువంటి వాడు ఇటువంటి పనులే చేస్తాడు కనుక హిమవంతుడు యుద్ధానందాన్ని ఇస్తాడు అని సముద్రుడు చెప్పాడు. మరి సముద్రుడి దగ్గర నుంచి హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. హిమవంతుడు తన మీదకి యుద్ధానికి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఏం చేశాడయ్యా అంటే, తెల్లని ఆ పర్వత శిఖరాలన్నింటినీ కూడా తన బలం చేత పెద్ద పెద్ద శిలలన్నింటినీ కూడా పడగొట్టి నలుమూలలా కూడా వాటిని విసిరేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధానికి వచ్చాడని చెప్పాలి. ఇలా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆ దుందుభి ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి ఆ హిమవత్పర్వత ప్రాంతంలో ఈ విధంగా అలజడి సృష్టిస్తూ ఉన్నాడు. అలా అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. నలువైపులా కూడా వాటిని విసిరేస్తూ భీకరమైనటువంటి ధ్వని చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఈ రాక్షసుడు తన యొక్క ప్రవృత్తి చేత అక్కడ ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాలన్నీ కూడా విరిచేస్తూ ఉంటే, తతశ్వేతాంబుదాకారః సౌమ్య ప్రీతికరాకృతి హిమవాన్ అబ్రవీద్వాక్యం స్వయేవ శిఖరే స్థితః. తతః అంటే ఆ దుందుబి ఆ విధంగా పర్వతంలో ఉన్నటువంటి శిఖరాలన్నింటినీ కూడా తన యొక్క బాహుబలం చేత విరిచి నేల మీద పడేస్తూ ఉండగా, శ్వేత అంబుద ఆకారః. అంబుదః అనంటే అంబు అంటే నీరు, అంబుదః అంటే నీటిని ఇచ్చేటటువంటివి మేఘాలు. శ్వేతాంబుద ఆకారః అంటే తెల్లని మేఘం ఎలా ఉంటుందో అలా తెల్లని మేఘం వలె ఆకారం కలిగి ఉన్నటువంటి వాడు హిమవంతుడు. అలాంటి శ్వేత అంబుద ఆకారః తెల్లని మేఘం వలె చక్కటి ఆకారం కలిగినటువంటి సౌమ్యుడైనటువంటి వాడు. మరి మునులందరికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు అని అంటే ఆయన ఎలా ఉండాలి అంటే సౌమ్యత్వాన్ని కలిగి ఉండాలి కనుక సౌమ్యః అని అన్నారు. ప్రీతికరాకృతి, ఆయన చూస్తేనే ఆనందం కలుగుతుందట. అలా ఆనందాన్ని కలిగించేటటువంటి శరీర ఆకృతి కలిగినటువంటి వాడు అయిన హిమవాన్ స్వశిఖరే ఏవ స్థితః. ఆ హిమవంతుడు తన యొక్క పర్వతం మీదనే నిలిచి ఆ దుందుబితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రవీత్ వాక్యమును పలికాడు. తెల్లని మంచుతో కప్పబడినటువంటి శిఖరాలు, విశాలమైనటువంటి పర్వత శ్రేణులు, తాపసులందరికీ కూడా ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి సౌమ్యమైన గుణం కలిగినటువంటి ఆ పర్వతరాజు తన యొక్క శిఖరాల మీద నిల్చుకొని దుందుబితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. క్లేష్టుమర్హసి మాం నత్వం దుందుభే ధర్మవత్సల రడకన్మస్వకుశలః తపస్వి శరణం హ్యహం. అంటే ధర్మవత్సల అని అన్నాడు. ఇక్కడ ధర్మవత్సల అని ఒక రాక్షసుని సంబోధిస్తున్నాడు. ఏమిటి? వాడు ఏ ధర్మాన్ని ఆశ్రయించాడంటే యుద్ధ ధర్మాన్ని ఆశ్రయించాడు కనుక ధర్మవత్సల దుందుభే, ధర్మమునందు ప్రీతి కలిగినటువంటి ఓ దుందుబి, త్వం మాం క్లేష్టుం న అర్హసి, నన్ను ఇబ్బంది పెట్టడానికి నీవు సమర్థుడవు కావు, నన్ను ఇబ్బంది పెట్టడానికి నీవు తగిన వాడవు కావన్నాడు. ఎందుకంటే తానేమో మునులందరికీ కూడా ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు. తపస్వి శరణం అహం, మునులకు ఆశ్రయభూతుడైనటువంటి వాడను. అంతేకాదయ్యా, రణకర్మసు అకుశలాహి, యుద్ధ కర్మలన్నీ కూడా నాకు తెలియవు, యుద్ధం ఎలా చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే నేను మునులకి దేవతలకు నిలయమైనటువంటి వాడను. నీతో యుద్ధానికి అని చెప్పి నేను కదలి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా వారందరూ చక్కగా ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది, ఏకాంతంగా ఉంది అని వారి తపస్సులు చేసుకుంటున్నారు. అటువంటి మునులందరికీ కూడా తపోభంగం కలుగుతుంది కనుక నేను నీతో యుద్ధం చేయలేనయ్యా, అంతటి యుద్ధ నైపుణ్యం నాలో లేదు. యుద్ధం తెలిసినటువంటి వాడితో కదా నీవు యుద్ధం చెయ్యాలి, యుద్ధం రానటువంటి వాడి దగ్గరకు వచ్చి నాతో యుద్ధం చెయ్యంటావేమిటి అని యుద్ధ ధర్మం తెలిసినటువంటి వాడు కనుక ధర్మవత్సల అని అన్నాడు. కనుక యుద్ధం తెలిసినటువంటి వాడితో నువ్వు యుద్ధం చెయ్యాలి. ఎవరైనా ఒకరితో యుద్ధానికి వెళ్ళాలి అంటే అవతల వాడికి కూడా కాస్త వీడితో పోరాడేటటువంటి ధైర్యం ఉండాలి. అటువంటి వాడితో యుద్ధానికి వెళ్ళాలి తప్ప నాకు యుద్ధంలో నైపుణ్యం లేదు, నాతో వచ్చి నువ్వు యుద్ధం చేస్తానంటే ఎలాగయ్యా అని చెప్పి అక్కడ ఆ దుందుబి అనేటటువంటి రాక్షసుడితో చెబుతున్నాడు. మరి హిమవంతుడికి నిజంగా ధైర్యం లేదా అని అంటే ఆయన గొప్ప స్థైర్యము, ధైర్యము, స్థిరత్వము, గాంభీర్యము, మహత్వము, ఇన్ని లక్షణాలు ఉన్నాయి.
మరి ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు అహంకారపూరితుడై వరగర్వంతో విర్రవీగుతున్నాడు ఈ దుందుభి. కాబట్టి వీడికి ఇంకో మార్గాన్ని చూపించాలి. వీడిలాగే ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి పంపిస్తే వీడి యొక్క అహంకారం అంతా కూడా నశించిపోతుంది. కనుక ఆలోచించినటువంటి వాడై హిమవంతుడు ఆ యొక్క దుందుభితో ఈ విధంగా అంటున్నాడు. ఎందుకంటే అహంకారంతో ఉన్నటువంటి వాడు దర్పిణాసహ సంగ్రామం నకుర్యాద్ బుద్ధిమాన్ నరః స్వయమేవ వినశ్యంతి దర్పమూఢాన సంశయ అని అంటాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేయాలంటే అహంకారంతో ఉన్నటువంటి వాడితో యుద్ధం చేయకూడదు. వాడిని ఏం చేయాలి, ఎలా చేయాలంటే గర్వంతో ఉన్నటువంటి వాడు అంటే బలగర్వంతో వరగర్వంతో రెండూ ఉన్నాయి. కాబట్టి దుందుభి అనే రాక్షసుడికి రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నాడు. మరి రాక్షస స్వభావం కలిగి ఉన్నటువంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలో ఉదాత్త చరితులైనటువంటి సముద్రుడు హిమవంతుడు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు యుద్ధం యుద్ధం చేసి వారి యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోలేదు. ఎందుకంటే వీడు అహంకారంతో ఉన్నాడు, యుద్ధం చేయాలనే కాంక్ష, శత్రుత్వం లేదు. శత్రుత్వం లేని వాడితో యుద్ధం చేయలేం. కనుక వీడిలాగే ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి పంపిస్తే వీడి యొక్క గర్వం అంతా కూడా నశిస్తుందని ఆలోచించినటువంటి వాడై తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య ధీమతః ఉవాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచనః. ఎప్పుడైతే హిమవంతుడు ఈ విధంగా చెప్పాడో దుందుభిః ధీమతః తస్య గిరిరాజస్య వచనం శ్రుత్వా, బుద్ధిమంతుడైనటువంటి ఆ హిమవంతుడి మాటలు విని అని అన్నాడు. బుద్ధిమంతుడు అని అంటే తెలివైనటువంటి వాడు. ఏమిటి తెలివి అని అంటే యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండా వీడి అహంకారం అణిచేటటువంటి విధానం ఏమిటో ఆలోచించినటువంటి వాడై అందుకని తెలివిగలవాడు అని అన్నాడు. అలా ఆలోచించినటువంటి వాడై ఆ దుందుభితో చెప్పిన మాటలు విని దుందుభి ఆ మాటలు విని సంరక్తలోచన, వీడి కోపం వచ్చింది. యుద్ధం చేయమంటే నాతో యుద్ధం చేయకుండా నాకు సామర్థ్యం లేదంటావేంటని చెప్పి వీడికి కోపం వచ్చి ఉవాచ అంటే అహంకారంతో ఉన్నాడు, వాడికి అవివేకం. కాబట్టి అవివేకుడైనటువంటి వాడు అని గ్రహించి తెలివితో హిమవంతుడు చక్కని మాటలు పలికాడు. నాకు సామర్థ్యం లేదయ్యా, నేను రణకర్మసు యుద్ధమునందు నైపుణ్యం లేదని అన్నాడు. మరి సముద్రుడేమో హిమవంతుడు గొప్పవాడు, నీకు తగినవాడు, నీతో యుద్ధం చేస్తాడు అని పంపిస్తే ఇక్కడేమో హిమవంతుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలు విన్నటువంటి దుందుభికి విపరీతమైనటువంటి కోపం వచ్చిందట. అలా కోపం వచ్చి యది యుద్ధే అసమర్థస్త్వం మద్భయాద్వా నిరుద్యమః తమాచక్ష్వ ప్రదద్యాన్మే యోధ్య యుద్ధం యుయుత్సతః. దుందుభి యుద్ధకాంక్షతో ఉన్నాడు కనుక వాడికి విపరీతమైన కోపం వచ్చి వాడంటున్నాడు త్వం యుద్ధే అసమర్థః. సరే, నీవు యుద్ధం చేయలేనంటున్నావు, యుద్ధంలో నాకు కౌశలం నైపుణ్యం లేదంటున్నావు. ఒకవేళ నీకు యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే, యుద్ధం చేయడంలో అసమర్థుడవైతే వా అంటే లేక మద్భయాత్ నిరుద్యమః, నన్ను చూసి భయపడ్డావేమో, నన్ను చూసి భయపడి యుద్ధం చేయకూడదు అని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నావేమో. అలా నీకు యుద్ధం చేయకూడదనున్నా నన్ను చూసి భయపడినా మద్భయాత్ నిరుద్యమః యహ యుయుత్సతః మే యుద్ధం ప్రదద్యాత్. ఎవడు నాతో యుద్ధం చేస్తాడో వాడిని చూపించి నిన్ను వదిలేస్తానన్నాడు. అంటే వాడికి ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలి. కాబట్టి ఇక్కడ వాడేమన్నాడు అని అంటే ఎవడు యుద్ధం చేయాలని కోరిక కలిగినటువంటి వాడు, నాకు యుద్ధాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవడో తం ఆచక్ష్వ, వాడి గురించి నాకు తెలియచెయ్యి అని అన్నాడు. సరే, నీకు సామర్థ్యం లేదన్నావు, సరే మరి నీవు నన్ను చూసి భయపడ్డావేమో, కానీ నువ్వు ఎవడో ఒకరిని చూపించు, నాతో ఎవడైనా యుద్ధం చేయగలిగేవాడు, నాకు బలం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి వాడు ఎవడైనా ఒకడు ఉంటే వాడిని చూపిస్తే వాడితో యుద్ధ ప్రయత్నానికి నేను బయలుదేరుతాను. నాకు యుద్ధం చేయాలని విపరీతంగా కోరికగా ఉందయ్యా, కాబట్టి నాకు యుద్ధం చేసేవాడిని తెలియజేయి అని అన్నాడు. అంటే ఎంత ప్రబలంగా ఉంది అంటే దుందుభిలో ఆ రాక్షసత్వము. ఎలాగైనా సరే వాడు ఎవరితో ఒకరితో యుద్ధం చెయ్యాలి. శత్రుత్వం లేదు వాడికి, కానీ ఎవరితో ఒకరితో యుద్ధం చెయ్యాలి. కనుక ఎదుటివాడు బలవంతుడా బలం లేనటువంటి వాడా వాడికి అవేమి అక్కర్లే, ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళాలి, వాడితో యుద్ధం చేయాలి, వాడు ఓడించాలి, వీడు ఇంటికి వెళ్ళాలి. ఇలాంటి నిష్కారణంగా ఒకరితో యుద్ధం చెయ్యాలనేటటువంటి భావన ఏదైతే ఉందో అదే రాక్షస ప్రవృత్తి. కనుక ఇక్కడ హిమవంతుడు అన్నాడు హిమవానబ్రవీద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః అనుక్తపూర్వం ధర్మాత్మా క్రోధాత్తం అసురోత్తమం. ఇక్కడ వాక్య విశారద హిమవాన్ అంటే మాట్లాడడంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు హిమవంతుడు ఆ యొక్క రాక్షసుడి మాటలు విని తం అసురోత్తమం క్రోధాత్ అనుక్తపూర్వం వాక్యం అబ్రవీత్. హిమవంతుడికి కూడా కోపం వచ్చింది. నీకు సామర్థ్యం లేకపోతే, అలాగే నువ్వు నన్ను చూసి భయపడి ఉంటే అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేశాడయ్యా అంటే ఇది వరకు ఎప్పుడూ పలకనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడాడు. అందుకే ఆయన ప్రశాంతంగా
ధర్మాత్ముడైనటువంటి వాడు. కానీ దుందుబి యొక్క మాటలు విన్నాడు. యుద్ధం వద్దు అంటే వినడు. అహంకారం అలా ఉంది కనుక అనవసరంగా వాడితో యుద్ధం చేయడం ఇష్టం లేదు. కానీ వాడు మాటలు క్రోధాన్ని కలిగిస్తున్నాయి కనుక ఆయన వాడి యొక్క యుద్ధకాంక్షను చూసి ఎప్పుడూ పలకనటువంటి మాటలు పలికాడు అని చెప్పి ఇక్కడ ఆ దుందుబి యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలియజేసే శ్లోకాలు చక్కగా చెబుతూ ఉన్నారన్నమాట. అటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాంచాభిధాస్యామి యస్తే యుద్ధం ప్రదాస్యతి. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకరస్వశురో నామ్నా హిమవానితి విశ్రుతః. గుహాప్రస్రవణోపేతః బహుకందర నిర్ఝరః ససమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. తం భీత ఇతి విజ్ఞాయ సముద్రమసురోత్తమః హిమవద్వనమాగచ్చత్ శరశ్చాపాదివచ్యుతః. తతస్తస్య గిరేశ్వేతాః గజేంద్రవిపులాः శిలాः చిక్షేప బహుధా భూమౌ దుందుభిర్విననాద చ. తతః శ్వేతాంబుదాకారః సౌమ్యప్రీతికరాకృతిః హిమవానబ్రవీద్వాక్యం స్వయేవ శిఖరే స్థితః. క్లేష్టుమర్హసి మాం నత్వం దుందుభే ధన్మవత్సల రణకన్మస్వకుశలః తపస్వి శరణం హ్యహం. తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య ధీమతః ఉవాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచనః. యది యుద్ధే అసమర్థస్త్వం మద్భయాద్వా నిరుద్యమః తమాచక్ష్వ ప్రదద్యాన్మే యోధ్య యుద్ధం యుయుత్సతః. హిమవానబ్రవీద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః అనుక్తపూర్వం ధర్మాత్మా క్రోధాత్తం అసురోత్తమం. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశే సర్గే 10 శ్లోకాః. ఇలా చక్కగా పారాయణ చేసుకున్నాం. క్షమాప్రార్థనలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.